హాయ్ ఎవ్రీవన్, బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ ఒక బ్రదర్ వచ్చారు కడప సైడ్ నుంచి. పడ్డదూడలు సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాల దూడలు సెలెక్ట్ చేసుకున్నారు, ఎంత రేటు పడ్డాయో ఒకసారి మొత్తం అంటాం. ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ వచ్చి రైల్వే కోడ్ తిరుపతి జిల్లా అయింది. ఇప్పుడు ముందు కడప, మాది కడప జిల్లా, ఇప్పుడు తిరుపతి. ఓకే, ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇక్కడ మామూలుగా? మేము 10 తీసుకున్నాం మొత్తం సెలెక్ట్ చేసి. సెట్లు ఎన్ని ఉంటాయి? సెట్లు ఎట్లేదన్నా 60-70 పైన ఉండే, 100 దాకా ఉంటాయి. ఇంకా ఇంకోటి కూడా ఉండదు, పెద్ద ఫామే. చూసుకొని ఇంకా 1-2 చూసుకొని ఏది బాగా నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసి పక్కన కట్టుకున్నాము. ఇంకా రేటు అయింది. మీరు పెద్దవి తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు మీరు? మేము 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు 2 తీసుకొని దాంట్లో కలిపి 2 సంవత్సరాల పైన తీసుకున్నాం. మీరు సెలెక్ట్ చేసుకున్నారు బ్రదర్, వాళ్ళే సెలెక్ట్ చేశారా? మేమే సెలెక్ట్ చేసుకున్నాం. అనుభవం ఉందా మీకు? అనుభవం ఉంది, చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉండేది. మా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి తీసుకుంటాం. ఓకే, అంటే దీంట్లో చేరిసగమా? చేరిసగం 5 నాకు, 5 మా ఫ్రెండ్ వాళ్ళకి. ఎంత పడ్డాయి బ్రదర్ మొత్తం రేటు? మొత్తం టోటల్ వచ్చేసి 3.5 ఉన్నాయి చెప్పండి. 3,20,000 ఇచ్చామన్నా. 3,20,000 వచ్చి 32,000 పట్టు. ఓకే, ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ తో సహా మనయే ట్రాన్స్పోర్ట్ అది. ఇప్పుడు మీరు అక్కడ దిగటం అంటే ఎక్స్ట్రా చెప్పినా అనుకోండి, చూసేళ్ళకి ఇక్కడ ఇంత పడిందని చెప్పి వచ్చిన వాళ్ళు రారు. మళ్ళా నేను ఏం చెప్తున్నాను, తీసుకున్నది ఇక్కడ ఏం జరిగిందో అదే చెప్పండి. ఎక్స్ట్రా అయితే ఏం చెప్పొద్దు అంటున్నాం మనం. వీళ్ళని ఎవరినైనా కూడా ఏది చెప్పొద్దు అంటాం అన్న. తక్కువ కనిపిస్తేనే మన దగ్గర దాకా వస్తారు, ఎక్కువ ఉంటే రారు కదా. రారు. అందుకని రైతు ఎంత అయితే తీసుకుంటారో రేటు అంతే చెప్పమంటున్నాం మనం. మేము కూడా యూట్యూబ్ లో చూసే వచ్చింది. మాకు చూస్తే చెప్పేదానికి చూసి సెర్చ్ చేద్దాం, సెర్చ్ చేసి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటామని సెర్చ్ చేసినాము. అట్టా 2-3 చూసాము. ఇక్కడ మాకు ఒక అనుకూలంగా ఉండింది, ఇక్కడ తీసుకున్నాము. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు తీసుకున్న ఒకటే చూడండి, ఇవే. ఇది ఒకటి, ఇది 3 సంవత్సరాల దాకా ఉంటది. అంటే 2-3 నెలలకు హీట్కి వస్తుంది. ఇది బ్రో ఇది వస్తుంది. దీని బుర్ర క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో. రూపాయి రింగ్ క్వాలిటీ అన్ని అలా ఉండాలి. కూడా తిరిగి ఉన్నది. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది 2.5 సంవత్సరాలు ఉంటది. ఇవన్నీ ఇంకా మాక్సిమం 2.5 years బ్యాచ్. వీళ్ళు తీసుకున్నాయి 10 దూడలు, 3 సంవత్సరాలు ఉంటాయి దూడలు. 2-3 ఉన్నాయి అన్ని కూడా 2 దాటి 2.5 దగ్గర ఉంటాయి. ఓకే, ఇది ఒకటి జాఫరాబాద్ క్రాస్ ఒకటి ఉంది. ఇది ఒకటి జాఫరాబాద్, ఇది క్రాస్. ఇంకా అన్ని ముర్రా మిక్స్. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి, ఇది కూడా జాఫరాబాద్ క్రాస్ ఉంది. ఇది 3 సంవత్సరాలు ఉంటదా? ఇది 3 సంవత్సరాల దగ్గర. ఈ 2, ఇది ఒకటి, అదొకటి, ఆ చివరిది ఒకటి. మనం అయ్యే చెప్పాం. ఓకే, ఇక మిగతా ఓకే. ఆల్రెడీ 2 పళ్ళు వేసినాయి అన్నయ్యి. పళ్ళు వేసినాయి అన్న తీసి అంటే మాకు వద్దన్నా మార్క్స్ లో కడతాయి కాబట్టి 2 నెలలకి హీట్ కి వచ్చేస్తాయి. తీసుకొని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎంతసేపట్లో అయిపోతుంది వీళ్ళకు? అంటే వెళ్ళిపోవడం ఎంత? ఇప్పుడే బేరం అయిందన్న, ఒక 1 hour లో ట్రాన్స్పోర్ట్ వెహికల్ వస్తుంది. ఇప్పుడు ఎండ కాబట్టి సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు ఎక్కించి పంపుతాం. ఓకే, ఇట్లా మీరు ఫీడింగ్ అంటే డైరీలో పెట్టి మేపుతారా, బయట తిప్పి మేపుతారా? డైరీలోనే, మాది పెద్ద ఫామ్ ఉండదు మా ఫ్రెండ్ వాళ్ళది, దాంట్లో పెట్టి డైరీలోనే మేపుతాం. గడ్డి ఉందా మీకు? గడ్డి అంతా వేసుకున్నాం, సూపర్ సాఫ్ట్ వేసుకున్నాము. దానా అవన్నీ ఇక్కడ తిరుపతి అక్కడ దగ్గర ఎక్కడ తక్కువ దొరికితే అక్కడి నుంచి తెచ్చుకొని వాడతాం. అంటే ఫస్ట్ ఫడ్డలతో స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? ఆల్రెడీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక 13 దాకా ఉన్నాయి మంది. పడ్డరే. ఎన్ని సంవత్సరాలు? పాలిచ్చే గేదెలు ఉన్నాయి. గేదెలు ఉన్నాయి, దాని దూడలు ఉన్నాయి, అన్ని కలిపి చేస్తున్నారు. గేదెలు కొనలేకన్నా 1,30,000-1,40,000 గేదెలు తీసుకోకుండా వీళ్ళు 1,30,000-1,40,000 గేదెలు తీసుకోకుండా పడ్డలతో అయితే కొంచెం రీజనబుల్ గా ఉంటది కాబట్టి వీళ్ళకి 32,000 ఇచ్చాం. 2 years మేపుకున్నారనుకోండి, అంటే ఈ 2 months లో వీటికి వస్తాయి. 1 year తర్వాత డెలివరీ అవుతాయి కాబట్టి ఇంచుమించులో 1.5 నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పాం అన్నాళ్ళకి. ఈ 2 సంవత్సరాలకి ఇయ్యే మినిమం 1,10,00,000-1,20,000 గేదెలు. అంటే ఎంత కలిసి వస్తున్నారు వీళ్ళు? 2 సంవత్సరాలకేనే 32,000 ఇచ్చాం, 1,10,000 వచ్చినా ఇంచుమించులో దానికి 2 రెట్టింపులు ఎక్కువ వస్తుంది వీళ్ళకి. రెట్టింపు వస్తుంది, కాకపోతే ఖర్చులు కూడా అలానే ఉంటాయి. ఇలా చూడండి, ఏదైనా ఖర్చు లేక బీహార్ వాడికి ఇవ్వాలా 40,000 అక్కడ మీలాగా ఇద్దరు ఒకరు ఎవరు? ఆలు మగలు 2 ఉన్నారు, ఇద్దరు 40,000, ఇద్దరు కలిపి 40,000 ఇవ్వాలా సాలరీ. ఇప్పుడు 40,000 వాళ్ళు దీంట్లో చేసుకోవాలి కదా, ఒకరైతే సరిపోతారు. అలా కదన్నా. ఇప్పుడు ఆలు మొగలకు ఎన్ని చేస్తారు వాళ్ళు ఇద్దరు కలిపి? ఎన్ని చేస్తారు ఇప్పుడు? 13 గేదెలు. మీ ఎన్ని ఉన్నాయి గేదెలు? అక్కడ 13 ఉన్నాయి, ఒక 10 అన్ని కలిపి 40,000. మినిమం 25 సాలరీలు అవుతాయి అన్న. 25 సాలరీలకి 2 ఉంటారు, ఇద్దరికి 40,000 శాలరీ, వైఫ్ అండ్ హస్బెండ్ కి.
ఇప్పుడు మనం కష్టపడి మేపితేనే ఏదైనా మనకు వచ్చేది. ఈ పట్టుకెళ్ళి అక్కడ తెనాలి రావాలంగా గారి గుర్రాలాగా ఎండబెట్టేసి నాకు రా డబ్బులు రా అంటే ఏది రాదు. ఏదైనా కొంచెం కష్టపడి మేపితేనే వస్తాయి. అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట అన్ని పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కానీ పాల రేట్లు మాత్రం మినిమం ఎక్కడైనా 80 రూపాయలు ఉందన్న. అంటే కేంద్రానికి ఇస్తే ఎవరికి సెట్ అవ్వదు. అంటే మినిమం కొన్ని చోట్ల 60 రూపాయలు కూడా ఉన్నాయి బ్రో. ఇంకా స్టిల్ కూడా అలా కదండి. వచ్చేసి 60 రూపాయల లోపలే అవుతుంది 60 రూపాయలు. అంటే మేము బయట అమ్ముకోవాలి, ఇళ్ళకి వేసుకుంటే దాంట్లో డైరీకి వేస్తే లెక్క ఎక్కువ రాదు అన్న. ఎవరైనా డైరీకి వేస్తే లాస్ పోతారు. అలా డైరీకి వేసేలాగా ఉంటే డైరీలు పెట్టొద్దు. ఇళ్ల వాడకాలకు కానీ హోటల్స్ కానీ ఏదైనా తిరిగి వేసుకుంటేనే లీటర్ దగ్గర 20 రూపాయలు 10 రూపాయలు కలిసి వద్ది. మినిమం రోజు మీద ఒక 10 లీటర్లు పాలు ఇచ్చింది అనుకోండి 250 రూపాయలు మిగులుద్ది. ఆ 250 రూపాయలు ఉంటే లేబర్ ఛార్జీలు ఫీడింగ్ ఖర్చు అన్ని పోతాయి. అంతే దాంట్లో కలిసి ఎప్పుడైనా మనం డైరీ పెడదాము అన్నారనుకోండి వాడకాలు చూసుకోమని చెప్తాం ముందు. డైరీ పెట్టడం గొప్ప కదన్నా. ఈయన దగ్గర డబ్బులు లేకపోయి అనుకోండి ఇంకో దగ్గర అప్పు చేసి తెస్తాడు. అవి తెచ్చి పెట్టిన తర్వాత మెయింటైన్ చేయాలి కదా. అవి డైరీకి వేస్తాడు. పాల డైరీకి వేసాడు అనుకోండి 55 60 రూపాయలు ఇస్తాడు. ఎక్కడికి వెళ్తే ఏ దాన అయినా 30 రూపాయల కింద ఏది లేదు. అవును. కేజీ వచ్చి 30 రూపాయల కింద లేదు. మినిమం గేదెకి వచ్చి 4 కేజీలు 5 కేజీలు ఫీడింగ్ కావాలి డైలీని అంటే 150 రూపాయలు. వర్కర్ కి ఒక 50 రూపాయలు ఉంటది డైలీని శాలరీ. అంత అవుతుంది 200 రూపాయలు. డైరీకి వచ్చి అయితే 55 రూపాయలు పడుతుంది. బయటకి వేసుకుంటే మనకు 80 రూపాయలు పడుతుంది. లీటర్ దగ్గర 10 రూపాయలు మిగులుతుంది. అంటే డైలీ మీద 10 లీటర్ల కింద ఏగేది ఇవ్వడం. 10 పాతికలు ఎంత 250 రూపాయలు. ఆ 250 రూపాయలు కూడా ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు పోతాయి. మనం చెప్పేది కూడా అదే చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా తీసుకునేటప్పుడు గేదెలు తీసుకుంటాం డైరీ నడపడం పెద్ద లెక్క కాదన్న. పట్టుకెళ్ళిన తర్వాత వాటి పాలు సేలింగ్ విధానం ఎలా ఉంది, మనం ఎంత సప్లై చేస్తున్నాం, ఇంకా మనకి పెట్టుకుంటే ఎన్ని గేదెలు పెట్టుకుంటే ఎంత మిల్క్ మనం సప్లై చేయగలం అది చూసి అయినా అబ్జర్వేషన్ చేసుకుని అప్పుడు డైరీ స్టార్ట్ చేయాలి. మొత్తం లెక్కలు వేసుకోవాలి. మొత్తం ఇది లెక్క లేకుండా చేస్తేనే ఏ బిజినెస్ అయినా లాస్ వస్తాయి. కనీసం ఒక సంవత్సరం లాస్ వచ్చింది అనుకోండి 2వ సంవత్సరం తేలు తీసుకొని మనం ఏం తప్పులు చేసాం ఏంటి రెక్టిఫై చేసుకుని దాన్ని సెర్చ్ చేసుకుంటే డైరీ నిలబడద్దు అన్న. ఏ అవగాహన లేకుండా ఏ లెక్కలు లేకుండా దిగితే మాత్రం లాస్ అయిపోతారు. అసలు ఏం దిగుతారు మళ్ళీ అంతేనా ఎందుకు లాస్ అవుతారు. మనం లెక్క ప్రకారంగా ఒక టేబుల్ కింద వేసుకున్నాం అనుకోండి ఇంటూ పిన్ అన్ని వేసుకుని వెళ్తే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటది. ఏది లెక్క లేకుండా వేసుకున్నాం అనుకోండి ఇదే కదన్న ఏ వ్యాపారం అయినా లాస్ అయిపోతారు. వాటికి మార్క్ వేసుకుంటాం. ఏమైనా మారుస్తారా డౌట్ ఉంటే ఇలా మార్క్ వేసుకుంటాం. సరే అది బెటర్. ఎవరికైనా సరే ఎవరైనా చేయించుకోవాలా వాళ్ళే వేస్తారు. మీరు ఏకపోయినా వాళ్ళే వేస్తారా? వెళ్ళి వస్తాము వీళ్ళ మీద మాకేమైనా మారుస్తారా మా గుడ్లు అని మాకు డౌట్ ఉంటది. మీరు చెప్పకముందే మీరే వేస్తారు అట్లా మారుతారు. ఆల్రెడీ వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా అన్న మా సబ్జెక్ట్ ప్రకారంగా ఏం చేస్తామంటే వాళ్ళు తీసుకున్న వాటికి మార్కింగ్ వేసి ఇస్తాం. పక్కన మీకు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ మాకైతే కన్ఫ్యూజ్ ఉండదు అన్న. కనీసం 200 గేదెల్లో దూడలు కట్టిన ఏ దూడేమో ఏంటి అన్నది మాకు తెలుస్తుంది. అంటే మనకి చిన్నప్పటి నుంచి అదే గ్రిప్ మీద ఉంటాం కాబట్టి ఏటన్నది తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు చూసారు మళ్ళీ అన్న చూడాలంటే తెలియదు కదా. అందుకని మార్కింగ్ చేసుకోమంటాం. ఇంకా ఆయన 10 తీసుకున్నారు. ఆ 10 వాటికి ఏం చేసాం ఆయన మార్కింగ్ వేయం మనం పోయినా అన్న మీ దూడలకు మార్క్ వేసుకోండి అని చెప్పి మార్కింగ్ వేసి పక్కన కట్టేసాం. ఓకే. సో అట్లా వేసుకున్నా సరే వాళ్ళకి గుర్తుంటది. మర్చిపోకుండా మారిపోకుండా దూడలు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటదని మార్కింగ్ అన్న. ఓకే. చూసుకోవచ్చు బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ పడ్డ దూడలు అమ్మకానికి ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. వీడియో కాల్ చేసినా సరే మీకు అయితే దూడలు చూపిస్తారు. దూడల ధరలు అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.